ఇక వినాయక విగ్రహం కోసం వెళ్లిన 8 మంది బాలురు వరదల్లో చిక్కుకుపోయి ఉన్నారు. పోచారం డ్యాం వద్ద వరద ఉధృతి, పోచారమరాల్ వద్ద మెదక్ బోధన్ రోడ్ అంతా కూడా కొట్టుకుపోయింది. దీంతో 3 రోజులుగా ఇంటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వారిని సొంత గ్రామం లింగంపల్లికి తరలించేందుకు ఇప్పటికే ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పోచారం డ్యాం వరద ఉధృతి పొంగి పొర్లుతుంది. భూదానికి వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. పోచారం గ్రామకు అటువైపుగా ఉన్నటువంటి మరికొన్ని గ్రామస్తులకు సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ పోచమరాల్ గ్రామంలో చిక్కుకున్నారు. అటువైపుగా వెళ్లే దారి కూడా లేదు. కొంతమంది పిల్లలు ఉన్నారు. వినాయక చవితి రోజు వినాయకుడిని తీసుకున్న విగ్రహం కోసం వచ్చిన వాళ్ళు 3 రోజులుగా ఇటే చిక్కుకున్న పరిస్థితి. ఒకసారి అడుగుదాం, తమ్ముడు ఎప్పుడు వచ్చినావు నువ్వు? గణేష్ పండుగ రోజు వచ్చినాం సార్. 3 రోజులైంది ఇటే ఉన్నాం. మాకు ఎవరు అన్నం పెడతలేదు. కొంతమంది ఆడ స్కూల్ దగ్గర ఉంటే కొంతమంది తెచ్చి అన్నం ఇచ్చిర్రు. ఈయనే ఉన్నాం సార్. 3 రోజులైంది. పోచంరాళ్ళ కొంతమంది తెచ్చిస్తారు సార్ అన్నం ఆడ స్కూల్ దగ్గర ఉంటే. ఎట్లా వచ్చారు మీరు అందరు కలిసి? ఎంతమంది వచ్చినాం సార్? 8 మంది వచ్చినాం ట్రాక్టర్ మీద. ఆడ స్కూల్ దగ్గర ఉంది సార్. 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటారా మీరు? అవును సార్, 3 రోజులు అయ్యింది ఉంటున్నాం. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పిరా మరి? చెప్పినాం సార్. మా ఇంట్లో వాళ్ళు మస్తు ఏడుస్తారు సార్. మాకు ఇక్కడ అన్నం దొరుకుతలేదు. మస్తు బాధ అవుతుంది సార్. మాకు ఏదైనా హెల్ప్ చేయండి సార్. గణపతి పండుగ రోజు వచ్చాం. గణపతి కోసం వచ్చినాం. ఇక్కడ వచ్చినాం సార్. అక్కడ మెదక్ వెళ్దాం మనకు గన్పూర్ కూడా వాగది అయిపోయిందని రిటర్న్ అయినాం. రిటర్న్ వచ్చే వరకు ఈడది అయిపోయింది. 3 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. తిరిగి మీరు వచ్చినప్పుడు ఎట్లుండే ఇక్కడ పరిస్థితి? ఘోరంగా ఉన్నాయి సార్. నీళ్ళు వెళ్తున్నాయి. ఇక్కడనే చిక్కిపోయినా 3 రోజుల నుంచి. 3 రోజుల నుంచి ఎక్కడ ఉన్నారు మరి? ఇక్కడనే గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆయన చూసుకుంటున్నాడు తిండి పెట్టడానికి. మరి మీ వాళ్ళకి అందరికి చెప్పిరా మరి? చెప్పినాం సార్. ఏ ఊరు మీది? ఎంతమంది కలిసి వచ్చారు మీరు? 8 మంది ఉన్నాం. లింగంపల్లి కదా, నారాయణపేట మండలం. ఇక్కడనే చిక్కిపోయినాం సార్. చాలా అవస్థలు ఉన్నాయి. ఎవరు పట్టించుకున్నట్లేరు. ఫుడ్కి ఇబ్బంది, స్నానం చేయలేదు, దోమలు అన్ని ప్లస్ లేదు పడుకోనికి. అన్నిటికీ చాలా ఘోరంగా ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదు. 3 రోజుల నుంచి ఎక్కడ ఉన్నారు మరి మీరు? ఇక్కడనే గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాం. అక్కడ ఉన్నాం సార్. 3 రోజులకు నేను గ్రామ పంచాయతీలో చచ్చిపోయిన మొత్తం బట్టలు లేవు, ఏమి దోమలు కలిసినాయి, అన్ని కలిసినాయి. తల్లిదండ్రులు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. ఏమి ఇట్లా మీరు చెప్పండి, ఎట్లా మరి వీళ్ళని తరలించేందుకు ఇప్పుడే ఆర్మీ సిబ్బంది కూడా వచ్చారు సార్ ఇప్పుడు. కాకపోతే ఇక్కడ వాళ్ళని అక్కడ దోలిస్తే బాగుంటుందేమని ఈ స్పెషల్ ఆఫీసర్ గారికి కోరడం జరిగింది. కాకపోతే చిన్నపిల్లలు ఉన్న సార్ 4 రోజులు అయ్యేటికి వినాయక చవితికి అలా ఫుడ్ లేదు, ఏం లేదు. పోచంరాల్ విలేజ్ అక్కడ బీరప్ప అనే పెద్ద మనిషి తన ఇంత ఫుడ్ పెట్టి బోల పిల్లలైన ఒకటే అని ఇంత చోటు చూపించిండు. స్పెషల్ ఆఫీసర్ ఇప్పటికైనా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి వాళ్ళ గ్రామానికి, లింగంపల్లి గ్రామానికి, నారాయణపేట మండల్, కామారెడ్డి జిల్లా వాళ్ళకు తోలిస్తే బాగుంటుందని స్పెషల్ ఆఫీసర్ గారికి డిమాండ్. సో ఇది పరిస్థితి. లింగంపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తులు, కొంతమంది యువత, పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వినాయక చవితి రోజు వినాయకుడిని తీసుకొచ్చేందుకు వచ్చి ఇక్కడే పోచంరాల్ గ్రామంలో చిక్కుకున్న పరిస్థితి. సో వారిని తరలించేందుకు ఇప్పటికే మనం చూస్తున్నాం, ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ పోచారం డ్యాముకు సంబంధించిన వరద ఉధృతికి ఈ రోడ్డు అంతా కొట్టుకుపోయిన నేపథ్యంలో వారి ఊరికి రాకపోకలంతా మొత్తం నిలిచిపోయిన పరిస్థితి. సో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆర్మీ రంగంలోకి దిగి ప్రత్యేక బోటు సహాయంతో వారిని తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నాడు. 3 రోజులుగా కూడా ఇంకా మాకు ఎలాంటి తిండి లేదు, తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా అక్కడి నుంచి ఇక్కడ చిక్కుకున్నటువంటి గ్రామస్తులు, ఇటు పిల్లలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత వీలైనంత తొందర తమ గ్రామాలకు పంపించాలి, తమ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లోనే వారిని తరలిస్తామని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, పోచారం డ్యామ్.